100% ఇది కావాల్సిందే. ప్రతిరోజు కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవటము నిర్బంధంగా టెస్ట్ చేసుకోవాలి, నో అదర్ వే. అందుకే మేము మా యొక్క బండిల్లో మేము ప్రోడక్ట్ తో పాటు ఈ డివైస్ కూడా ఇస్తాం. ఎందుకంటే నా లక్ష్యం ప్రివెంట్, ప్రెడిక్ట్, తర్వాత ప్రివెంట్. మరి సో బేసికలీ ఈ రకంగా H360 పనిచేస్తాం. నెక్స్ట్ మనము గ్లూకోకి వెళ్దాం. గ్లూకోలో మీకు కొన్ని స్క్రీన్స్ చూపిస్తాను. ఓకే, కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. బేసిక్ గా ఈ గ్లూకో డివైస్ వీడియో చూడండి ఒకసారి. గ్లూకో డివైస్ వీడియో చూడండి. బేసిక్ గా గ్లూకోజ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వారందరికీ కూడా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు పెరుగుతా తగ్గుతా. కొంతమంది అన్నం తినక ముందు షుగర్ ఎక్కువ ఉందండి నాకు, అన్నం తినక ముందు, అన్నం తిన్న తర్వాత షుగర్ తగ్గిపోయినా. కొంతమంది అన్నం తినక ముందు నాకు అసలు ఏమీ లేదు, అన్నం తిన్న తర్వాత షుగర్ పెరుగుతా. కొంతమంది ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు నాకు బాగానే ఉంది, అన్నం తిన్న తర్వాత నాకు ఎక్కువైపోయిందా. కొంతమంది ఫాస్టింగ్ లో నాకు షుగర్ ఎక్కువ ఉంది, అన్నం తిన్న తర్వాత నాకు తగ్గిపోయిందా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉంటారు. అలా విచ్చలవిడిగా ఏ ఒక్క కంట్రోల్ లేకుండా ఆడుకునేదే షుగర్ లెవెల్స్. ఎవరై అయితే వీటన్నిటికీ కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి అన్నం తినక ముందు బొప్పాయ తిన్నారనమాట, లేదు కర్బూజా తిన్నారంటారు, అది కూడా కొంచెం ఎక్కువ తిన్నారంట, ఆటోమేటిక్ గా మీకు షుగర్స్ పెరుగుతాయి. ఎందుకంటే దాంట్లో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎవరై సో ప్రోటీన్ ఉండదు. ఎవరై సో ఆ రకంగా కొంతమందికి షుగర్ ఎక్కువ ఉంది, అన్నం తినగానే తగ్గిపోయి, మరి సమాజంలో నువ్వు అన్నం తినద్దంటారు. ఎవరై అటువంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, షుగర్ ఖాళీ కలుపు ఉన్నప్పుడు ఒకటి, తిన్న తర్వాత ఒకటి. తిన్న తర్వాత తిన్న ఆహారం మీద ఆధారపడి షుగర్ లెవెల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి పూరి తిన్నారు, అతను షుగర్ లెవెల్స్ ఒకలా. అదే వ్యక్తి నెక్స్ట్ రోజు పొంగల్ తిన్నారు, షుగర్ లెవెల్స్ ఇంకోలా. అదే వ్యక్తి మూడో రోజు పులిహార ఇంకోలా ఉంటాయి. సో తిన్న ఆహారాన్ని బట్టి వచ్చేటువంటి షుగర్ లెవెల్సే తిన్న తరం. అందువల్ల అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ లో తిన్న తర్వాత ఏదైతే ఉందో పోస్ట్ ప్రెనేడియల్ రీడింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఆధారపడతారు. అవి అసలు నెగ్లిజిబుల్. ఫాస్టింగ్ ఇంపార్టెంట్, ఫాస్టింగ్ లో ఉన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫాస్టింగ్ లో రాత్రి నిద్రపోయినప్పుడు హార్ట్ బీట్ తక్కువ ఉంటది, న్యూరో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ నేను ఓవరాల్ లో చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సో ఇంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, బాడీ రిపేర్ చేస్తుంది కాబట్టి మీకు రియల్ రీడింగ్స్ వస్తున్నాయి ఫాస్టింగ్. మరి సో అందువల్ల బేసిక్ గా ఈ అన్ని అభిప్రాయాలు, మనం ముందేం తిన్నామో తర్వాత తిన్నామో దాన్ని బట్టి, లేదు ఎక్కువ నడిచా, లేదు అస్సలు నడవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నడిచేశారు ఫాస్టింగ్ లో, ఏమి తినకుండా నీళ్లు తాగేసి లేదా ఒక తప్పు కాఫీ తాగేసి విపరీతంగా పాడుకొని నడిచేశారు. ఎంత నడవాలో తెలియదు కదా, పక్కన నడుస్తున్నాడు, నేను నడుస్తున్నాను. ఎవరే లేదు టైం ఉంది కదా అని నడిచేస్తాను, లేదా ఆఫీస్ టైం అవుతుందంటే అలా సగమే నడుస్తాను. కొంతమంది ఏం నడుస్తాను రోజు అని చెప్పి అసలు నడవు. ఎవరే సో ఈ రకంగా మన యొక్క లైఫ్ స్టైల్ లక్షణాలను బట్టి ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతా తగ్గుతూ ఉంటాయి. కానీ ఫాస్టింగ్ మాత్రము మనం రికార్డులో తీసుకోవాల్సి నెక్స్ట్. మిగతావన్నీ కూడా లైఫ్ స్టైల్ కనెక్ట్ అయ్యి సంబంధించి. ఎవరే సో అలాగే 3 నెలలకు ఒకసారి HbA1c తీసుకోవాలి, 3 నెలలకు ఒకసారి A1c తీసుకోవాలి. 3 నెలలు 4 నెలలకు ఒకసారి తీసుకుంటే చాలు. ఎందుకు 4 నెలలు అంటే చెప్పండి ఎవరైనా, ఎందుకు 4 నెలలు? ఏవైతే కణాలు ఉంటాయో ఒంట్లో కణాలు ఉన్నాయా చెప్పండి, మీరేం చెప్పండి, గట్టిగా చెప్పండి. సో బాడీలో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలకు ఉన్న జీవిత కాలము 120 రోజులు. అందువల్ల 120 రోజులు కలిపి ఒక A1c రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే A1c రక్తంలో నుంచి చూసినా రక్తంలో ఉన్న బ్లడ్ సెల్స్ లో నుంచి తీసేటువంటి రీడింగ్స్, వేరస్ షుగర్ వచ్చి బ్లడ్ లో నుంచి తీసేది. షుగర్ వచ్చి బ్లడ్ లో నుంచి తీసేది, A1c బ్లడ్ సెల్స్ నుంచి తీసేది. ఇది డిఫరెన్స్ బేసిక్. అందువల్ల మంత్కే మన ప్రోడక్ట్స్ కూడా ఎవరైనా వాడినప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాడినప్పుడు, మీరు
వెంటనే ఇంగ్లీష్ మందులు మానేయచ్చా, ఈ రాత్రికి అనేది ఇన్సులిన్ ఆపేయచ్చా అనేటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఏది చేసినా 120 రోజుల తర్వాత చేయండి. ఎందుకంటే మీకు సెల్స్ అన్ని సెల్స్ కి పోయి చేరాలి. అందుకే న్యూట్రిషన్ లో కానీ, మెడికల్ న్యూట్రిషన్ లో కానీ, మెడిసిన్ లో కానీ డోసేజ్ ఇస్ ఇంపార్టెంట్. మీకు డాక్టర్ మేము మందులు రాసినప్పుడు మీకు ఎందుకు మేము ఒక మెడిసిన్ పక్కన ఎంజీ అని ఎందుకు రాస్తున్నాము, అది కూడా ఇన్నిసార్లు ఇన్ని రోజులు తినాలని ఎందుకు రాస్తున్నాము, ఒకటే వచ్చగా అన్ని కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎంజీకి ఒక మెడిసిన్ మేము ఇచ్చినప్పుడు 2 సార్లు వేసుకోమంటే రోజుకు 200 ఎంజీ 7 రోజులు 1400 ఎంజీ ఒకటే టాబ్లెట్ మీ నోట్లో వేసేయచ్చు కదా. అట్లా చేయట్లేదు కదా మేము ఎవరై. ఎందుకంటే ఈ సెల్స్ అన్నిటికీ అది పోయి చేరాల, వ్యాపించాల. సో డోసేజ్ ఒకటి ఉంటుంది ఎవరై. సెల్ ఎంత తీసుకోగలదో అంతే తీసుకోగలదు. అలా ప్రతి ఏదో పెద్ద సమాచారం ఎవరై. సో అందులో దేనికైనా 120 రోజులు ప్రిపేర్ అవుతుంది. కేవలం నాకు అప్పుడేగా, మీరు చాలా మంది బయట ఇంకేదేదో అమ్ముతున్నారు. ఎవరైనా ఏదైనా ఇష్టపడి కొన్నా, లేదా ఆయుర్వేదిక్ షాప్స్ లో ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పినా, లేదు యునాని సిద్ధాలో ఏ ఒక్క మెడికల్ సిస్టమ్ లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, అదర్ దాన్ యాంటీబయాటిక్స్, అదర్ దాన్ మెడిసిన్స్ ఆన్ ప్రిస్క్రిప్షన్, ఏది తీసుకున్నా అవి కూడా ఈ ప్రిస్క్రిప్షన్ లాగే ఫాలో అవ్వాలి. డిఫరెన్స్ ఏంటంటే ఇవి 7 రోజులు 14 రోజులు లేదా నెల, అంతకంటే డాక్టర్లు రాస్తే నేరం. మాకు ఫార్మకాలజీ ఫార్మసీ బుక్ ఒకటి ఉంటుంది, మేము అంతకంటే రాయలేదు, రాస్తే నేరం. అర్థమైంది మీకు. అందువల్ల దీనికి ఏంటంటే రెగ్యులేటరీ బాడీ లేదు కాబట్టి ఇవి ఎన్ని రోజులైనా తినచ్చు కమరే. సో అందువల్ల ఏ మెడికల్ సిస్టమ్ లో ఏ ప్రోడక్ట్ వాడినా, లేదు మీకు హోమ్ రెమెడీగా మీరు తయారు చేసుకున్నటువంటి ఏదైనా హెల్తీ ప్రోడక్ట్ మీరు తయారు చేసుకొని కషాయం లాంటిది ఏదున్నా, ఏ ఒక్కటి ఉన్నా మీరు కనీసం అది ఒక 100-120 రోజులకు అలవాటు పడితేనే దాని తర్వాతే మీరు దాని యొక్క ప్రభావాన్ని మీరు గమనించగలరు. అంతేకాని ఒక్కరోజు తాగేసి వెయిట్ లాస్ ఉన్నారు, చాలా గమ్మత్తైనటువంటి విషయం అది. వెయిట్ పెంచుకోవడానికి తెలియకుండా పెంచేసుకున్నారు. ఇప్పుడు తగ్గాలంటే ఒక రోజులో తగ్గాలి. ఎలా తగ్గుద్ది ఒక రోజులో? తగ్గుదా? పైగా అసలు వెయిట్ లాస్ కావాల్సింది మెటబాలిజం రెగ్యులేట్ చేసుకోవాలి. మెటబాలిజమే మెయిన్, వెయిట్ పెరగడానికి కారణం. మెటబాలిజం అంటే ఏంటి? ఆగలేకపోయినా టైం చూసి తింటాం, లేదా రుచి చూసి తింటాం, లేదా ఆహారాన్ని చూసి తింటాం, లేదా వాసనకు ఆకర్షవంతం అవటం ఎవరే. అలాగే రెండోది వచ్చేసి అన్టైముల్లో నిద్రపోవటం ఎవరే. చాలా స్ట్రెస్ లో ఉంటాం ఎవరే. ఆ స్ట్రెస్ లో ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవటం ఎవరే. అందరూ కూడా నడవటం ఇష్టమే. చాలా మంది ఎందుకు నడవరంటే స్ట్రెస్, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రాబ్లమ్స్, పైగా రాత్రి పూట యూట్యూబ్ చూసి కొత్త ప్రాబ్లమ్స్ కొనుక్కోవడం, కొత్త ఆలోచనలు పెంచుకోవడం, అవసరం లేని ఆలోచన. అర్థమైందా? ఈ రకంగా ఆ యొక్క విరక్తితో, ఆ వికారంతో బేసిక్ గా వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతారు. సో ఏ మనిషిలో ఏ లోపం ఉన్నా, ఏ ఒక్క శరీరంలో ఏ లోపం ఉన్నా అది కేవలం సైకాలజీకి సంబంధించిందే కానీ మనిషికి సంబంధించింది కాదు, మనిషిలో ఉన్న స్వభావానికి అసలు సంబంధించింది కాదు. సో తద్వారా ప్రతి మనిషి మంచాడే, ఆ మనిషిలో ఉన్న లక్షణాలే మంచిగా. అర్థమైందా? సో అంతవరకే డిఫరెన్స్ బేసికలీ. ఓకే. సో ఆ రకంగా గ్లూకోజ్ చూసినట్లయితే ఇది కూడా అంతే. మీకు ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది, రూపాయి బిల్ ఉంది కదా, రూపాయి కాయిన్ ఉంది కదా, 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్ లో ఉంటుంది సెన్సార్. ఈ సెన్సార్ ని మీరు ఇక్కడ కానీ, చేతి కింద కానీ, ఎంబ్రైట్ ఎక్కడైనా సరే 2 షోల్డర్స్ లో పైన కానీ, సైడ్ కానీ, కింద కానీ ఎక్కడైనా సరే అది అట్లా పెట్టగానే అతుక్కుపోతుంది. అతుక్కుపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇందాక మీరు ఎట్లాగైతే H360 మీకు యాప్ కనెక్ట్ అయిందో దీనికి ఒక మొబైల్ యాప్. అయితే ఓరో రింగ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా మొబైల్ యాప్ చూసుకోగలం. ఓరో రింగ్ యాప్ లోనే ఇది కూడా కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో ఆ యాప్ లో మీకు వెంటనే మీ రీడింగ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఈ వీడియో చూడండి ఒక సెకండ్. వీడియో తర్వాత నేను అల్గారిథం స్క్రీన్ షాట్ చూస్తాను. ఓకే.